వేదము యొక్క ప్రమాణం మీద నన్నయ్య గారికి ఎంత సంతోషమో చూడండి. అందుకు కదు ఋషితుల్యుడయ్యారు మహానుభావుడు, అందుకు కదు పడ్డాయి అలాంటి పద్యాలు. కాబట్టి చదివెడు శుకముల చదువు తగిలి కదలక వినుచుండు కరులయున్, కదలకుండా వింటుంటాయిట ఏనుగులు. ఇప్పుడు ఏనుగులు కదలకుండా విన్నాయి అంటే వాటి తొండాలు ఇలా నిలబడిపోతాయి కదండి, తొండం కూడా కదపట్లేదు, ఇలా ఉన్నాయి. ఇలా ఉండిపోతే ఏనుగు అంత పెద్దది ఉంటుంది, దాని నీడ పడుతుంది. ఈ తొండం యొక్క నీడ కూడా పొడుగ్గా పడుతుంది. సింహాలు వాటి నడుము సన్నంగా ఉండి ఇలా పొడుగ్గా అడ్డంగా కదా వెన్నుపా ఉంటుంది. అవేం చేస్తాయంటేట ఈ ఏనుగుల యొక్క తొండముల నీడలు ఎలా పడ్డాయో ఆ నీడల్లోకి వచ్చి ఆ సింహాలు ఆ చల్లతనంలో నిల్చుంటాయి. ఎత్తుగా ఉంటుంది కదా, దాని నీడ చల్లగా ఉంటుంది. ఇక సూర్యకిరణములు పడవ మీదకి, అందుకని అక్కడికి వచ్చి సింహాలు విశ్రాంతి తీసుకుంటాయిట ఏనుగు నీడలో. ఏనుగు నీడలో సింహం విశ్రాంతి తీసుకోవడం ఉంటుందా? ఏనుక్కి ఈ శాంతి ఎక్కడిది? శుకముల వలన. శుకములు ఎలా ఇస్తున్నాయి? సామగానము వలన. దానికి ఎలా వచ్చింది సామం? అంతగా అక్కడ సమగాన పఠనం వలన. అంటే జాతి వైరం ఉన్న ప్రాణులు మరిచిపోవడం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ సింహాలుట ఎప్పుడు ఇలా ఏనుగుల తొండం వంక చూస్తుంటాయిట. ఎందుకని? ఆ తొండం చివర ఎప్పుడు చల్లగా ఉంటుంది. అవి ఉండుండి ఏం చేస్తుంటాయంటే, ఏనుగుల లక్షణం ఏంటంటే ఏదో ఒకటి ముట్టుకుని ఇలా తీసి బుస్సను ఊతుంటాయి. ఆ ఊదినప్పుడు ఆ తొండం చివర ఆ తడి తుంపరపడినట్టుగా చల్లుకుంటూ ఉంటుంది. మంచి శీతాకాలం ఉందనుకోండి, మంచి వేసవి కాలంలో పనున్నా లేకపోయినా కూల్ డ్రింకింగ్ వాటర్ డు నాట్ వేస్ట్ అని బోర్డు ఉన్నా సరే ఈయన ఏం చేస్తాడంటే గబగబా కళ్ళజోడు తీసి పక్కన పెట్టేసి కాస్త రుమాలు దాని కింద పెట్టి ఇలా తడుపుకుని ఇలా ఇలా అద్దుకుని అమ్మయ్య అంటాడు. చల్లటి తుంపర్లు తగిలితే హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సింహాలుట ఇలా పక్కన నిలబడి అలా చూస్తాయట ఏనుగు తొండాల వంక. ఎందుకని? అవి ఎప్పుడో అప్పుడు కదిలి బుస్ అని ఆ తొండంలో ఉన్న నీటిని చిమ్మితే అవి చిన్న తుంపర పడినట్టుగా మీద పడితే సింహాలు మురిసిపోతాయి. కనపడితే ఏనుగు యొక్క తొండాన్ని పట్టుకుని పైకెక్కి కుంభస్థలాన్ని బదలగొట్టే సింహం దాని తొండంతో కాసి నీళ్లు చల్లితే బాగుండు, చల్లగా ఉంటుందని అక్కడి నుంచి ఉంటుంది. ఏమి ఆశ్చర్యం! ఎంత జాతి వైరాన్ని మర్చిపోయి. అదే కాదుట, భూసుర ప్రవరులు భూతబొల్ పెట్టి తెచ్చిపెట్టు నీవారాన్న పిండ తతులు కడగి భక్షింప ఒక్కట కలసియాడుచున్న ఎలుకలు పిల్లులు. భూతబలులు అని పెడతారు. బలి అన్న మాటకు అర్థం వేరు, హోమము అన్న మాటకు అర్థం వేరు. ఇదొకటి మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన